Summer Shopping Mall grand opening on 10th September in Miapur. కొంచెం ముందుగా షాప్ పట్టుకొని ఇంత పెద్ద షాప్ పట్టుకొని కట్టి వచ్చింది. మేము ఉన్నామని చెరువులో కట్టేదేమో మేమేమో మా పని ఎందుకు అలా చేస్తున్నాం అని ఏమైందంటే పక్కని ఫాలో చేస్తాం. ఎందుకంటే మా బాబాయ్కి ఏమో కట్టించింది. అజయ్ చెయ్యి పట్టుకున్నాడు. చాకలవాడు ఏమో పట్టుకున్నాడు. ఇటు సైడ్ కాళ్ళు చేతులు ఒకడు, ఇటు సైడ్ కాళ్ళు చేతులు ఒకడు పట్టుకున్నాడు. మా పిన్ని ఏమో మా బాబాయ్కి చాకు కట్టించింది. కట్టించి ఏమో మా బాబాయ్ ఏమో మా ముందేమో కళ్ళ ముందే మా నాన్న కోసేశారు. అతి దారుణంగా కోసేశారు. నాకు రక్తం కూడా పడిందా కొన్ని వాళ్ళందరూ అయితే కడిగేసుకున్నాను. అయితే ఏమో మా బయటికి రాకపోతే బయటికి రాకూడదు. మా బయటకు వస్తే మా అమ్మని మా అన్ని మాకు రక్ష కావాలి. నా కొడుకు కూడా ఆయుధలుడే. నాకు ఈ నలుగురు కూడా మళ్ళీ సంవత్సరాలు ఎక్కడిస్తాడు. మాకు బందోబస్తు కావాలి. బయట ఉన్నాం. ఈ రోజు జరిగింది మనిషి ఇల్లు మాకు నాయం కావాలి మేడం. మాకు నాయం కావాలి. చెయ్యాలి. అది చెయ్యాలి. అవి నా చేతిలో లేదు. చెయ్యాలి మేడం. ఎడంకాడికి 2,000 ఇస్తారు. 2,000 తీసి పక్క నుంచి పాడేస్తారు. అసలు మనం ఎవరు మా నాన్న చావు ఫస్ట్ చంపి చచ్చవది ఫస్ట్ చచ్చి ఆ చాకర మా నాన్న చావు కాదు. మా నాన్న ఫస్ట్ కూడా వాళ్ళు ఏమంటారంటే ఆ పిల్ల ఏక నిన్న కేసులు అలాంటప్పుడు నాశనం కూడా గ్యారంటీ ఉంది మేడం. ఆ కొడుకులు కూడా నీ కొడుకు ఇల్లు చంపారు. మా అమ్మని బెదిరించారు. ఇల్లు కొడుకు చంపారు. చంపారు. ఈ మాట మా అమ్మని మా నాన్న చెప్పారు.
లేదు మేడం కాబట్టి కాబట్టి మా మేడం ఎంతమంది చాలా ఫ్యామిలీ అందరూ ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు మేడం వాళ్ళకి పిల్లలు కూడా అవ్వలేదు మేడం అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ అలా ఎంతమంది చదువుతారు అలా మనిషి అంటే ఇది లేకపోవడం కారణం ఏంటి సొంత అన్నయ్య కదా మీరు ఎప్పుడు ఇంకా మంచి చేసుకొని నేను మామూలు ఉన్నారు మేడం కరెక్ట్ గా ఇలాంటి నడపడానికి నూడిల్స్ వెళ్ళడం అది సరిపడు మొత్తం విజయనగరం జిల్లా కర్కటనగరం నియోజకవర్గం కర్కటనగరం మండలం కొత్తపట్నం ప్రాంతానికి చెందిన శ్రీను అనే వ్యక్తిని వాళ్ళ యొక్క తమ్ముడు అతి కిరాతకంగా దారుణంగా హత్య చేసినప్పుడు చూసిన ప్రత్యేక మన ముందు ఉన్నారు. అసలు నిన్న ఏం జరిగింది, హత్య జరిగేటప్పుడు ఈయన అక్కడ ఎందుకున్నారు, ఈయన ఏం చూస్తారు, అసలు ఇద్దరి మధ్య ఏమైనా వాగ్వివాదం చోటు చేస్తుందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఆయన చూసింది ఏంటో కూడా మాట్లాడదాం. మీ పేరండి? ఇప్పుడు చనిపోయారు కదా శ్రీను, ఆయన ఏమవుతారు? ఏం జరిగిందండి నిన్న తినేసి పిల్లలు పట్టుకోవడానికి వచ్చారు. వచ్చేదాకా చీరు మనకి చీరు ఇచ్చారు. వాళ్ళు బండి ఇచ్చారు. బండి ఇచ్చిన తర్వాత ఇదిగా కార్లకు ఉందండి. రోడ్డు కార్నర్ కారులో గొప్పకొని సార్లో ఇచ్చారు. చీన్ తప్పని బండి ఆడు బండి ఆడు ఏమైనా యూజ్ చేసి నా జోరు దగ్గర కళ్ళన్నా ఏమైనా అంటాను ఏదో పని అని చదివి వేరే వ్యక్తి కార్లోనే లాగించరికి ఈ సంఖ్య ఏంటి ఆ చెట్టు నేను ఉన్నదని మాకు చెట్టు అక్కడ చెట్టు ఆ చెట్టు నేను ఉన్నదని తొక్కుని వచ్చారు. ఇద్దరు కలిసి లాగించి తప్పని పోతారు. అది పెద్ద కావాలి తప్పని పడిపోయి కూర్చోక కొంచెం నీళ్ళు చేశాను. నన్ను కూర్చోక నేను బయలుదేరి ఆయన చెప్పడానికి అలా అది తప్పని ఎంతమంది అంటే వాళ్ళ తమ్ముడు ఎవరైతే శ్రీను చనిపోయాడో చంటి వాళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయి ఇంకొక ఆయన చెప్తున్న ఇది జరిగింది. అంటే ముందుగా ప్రీ ప్లాన్ చేసుకొని చెట్టు వెనకాల నక్కి ఉన్నారు. ఏదో ఇష్యూ మీద గొడవ తెచ్చిన తర్వాత ఇది చేద్దాము అది కూడా రోడ్డు మీద
రోడ్డు లైన్ ఈ చేతిలో ఇప్పుడు ఆ లైన్ మీద మనం కారణం పెడుతున్నాం అంతే మన ఊర్లోకి వెళ్ళాలి ఆ కారణం దగ్గర బండి కూడా సైడ్ ఆపాడు ఆ బండి ఉట్టుకెళ్ళి మళ్ళీ రెడ్డి ఇంటికి వచ్చాడు అది ఇదంతా జరిగిన తర్వాత పోలీసులకి ఇంటిమేట్ చేస్తారు కదా, పోలీసులు వచ్చిన తర్వాత ఇంటికి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారా లేదంటే మీరేమవుతారు మీ బంధువు ఆ పాపని మా అబ్బాయికి చేసాం. ఈ రోజు నాడు వాళ్ళకి అయ్యింది, రేపు పొద్దున్న నా కొడుకు ఆ ఇంటి అల్లుడే, వాళ్ళకి జరిగింది నా బిడ్డలు కూడా జరుగుతుంది. ఎప్పుడు ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఇది జరిగింది, మాకు న్యాయం కావాలి మేడం. ఎందుకంటే అతి ఘోరంగా చంపేశారు. ఒక మనిషి ఒక నెలవో మనం ఫోన్ కొయ్యాలంటేనే భయపడతాం, ఫోన్ కొయ్యాలంటే ఎంతో ఆలోచించుకొని భయపడతాం. అలాంటిది ఒక మనిషిని అత ఘోరంగా అత ఎంత అచ్చిగా చేశారో పక్కన బందుగా చేశారు మేడం. అందరూ ఆలోచించుకొని తల్లి నలుగురు కూడా ఆలోచించుకొని ఇది చేశారు. మాకు సీఎం నుండి రక్షణ కావాలి. నా కొడుకు కూడా ఆ ఇంటి అల్లుడే, నాకు ఒక మేనల్లుడు, ఇంకొక అల్లుడు ఇంకొక కొడుకు ఉన్నాడు ఆ ఇంటి అల్లుడే, ఆ పేరు కూడా ఆ పేరు రాజమండ్రి. ఈ నలుగురు కూడా మళ్ళీ చంపుతారని హెచ్చరిస్తాడు. మాకు బందోబస్తు కావాలి, మాకు ఏం చేయాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ చంటి అనేది? ఆ జైల్లో ఉన్నాడు మేడం. పోలీసులు హ్యాండ్ చేశారు. ఆ చంటి మగ ఇంకొక రైతులు అతన్ని చాకలు అతన్ని ఈ చంటినే లోపల పెట్టారు. ఆ ఫ్యామిలీ మొత్తం బయటే ఉన్నారు సార్ మేడం గారు, బయటే ఉన్నారు. ఈ రోజు నాడు ఇదే జరిగింది. తొలి మటర్ కేసులో ఉన్నాడు కానీ భయం లేప్పుడు కారణం ఏంటి మేడం గారు? ఒక మనిషి ప్రాణం అంటే కోడి కంటే ఇలువ తక్కువ అయిపోయింది. ఇది మనిషి ప్రాణం అంటే మాకు వద్దు, మాకు న్యాయం కావాలి మేడం, మాకు న్యాయం కావాలి. న్యాయం ఆత్మ శాంతి కావాలంటే వాళ్ళకి ఏదో కూడా చెయ్యాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.